హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సౌమ్య. నా వయస్సు 30 సంవత్సరాలు. నాకు పెళ్లై 6 సంవత్సరాలు అవుతోంది. నా భర్త పేరు విజయ్. అతను ఒక పెద్ద షాపింగ్ మాల్లో ఉద్యోగం చేస్తాడు. నేను ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చూసుకుంటాను. మాకు ఇంకా పిల్లలు లేరు. విజయ్కి పిల్లలంటే ఎంతో ఇష్టం, కానీ దేవుడు మమ్మల్ని ఇంకా ఆశీర్వదించలేదు. విజయ్ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. నాకు ఏ లోటూ లేకుండా జాగ్రత్తగా ఉంటాడు. పిల్లల కోసం మేము ఎన్నో ఆసుపత్రులు తిరిగాము. డాక్టర్లు ఎలాంటి సమస్య లేదని చెప్పారు, కానీ ఫలితం మాత్రం రాలేదు. ఈ నిరీక్షణలో మా మధ్య ఆ పాత ఆప్యాయత కొంచెం తగ్గినట్టు అనిపించింది. విజయ్కి వయస్సు కూడా కొంచెం ఎక్కువ, బహుశా అందుకే అతను నాతో గతంలోలా సన్నిహితంగా ఉండటం తగ్గించాడు. అతను రోజంతా పనిలో బిజీగా ఉంటాడు. పగలు రాత్రి అని తేడా లేకుండా షాపింగ్ మాల్లో గడిపేస్తాడు. నాకు మాత్రం ఒంటరితనం ఎక్కువైంది. మనసులో ఏదో గుండెల్లో బరువు, ప్రేమ, సాంత్వనం కోసం ఆరాటం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ ఆలోచనలతో రాత్రులు గడిచిపోతున్నాయి. ఎవరితోనూ చెప్పుకోలేని బాధ నన్ను వెంటాడుతోంది. ఒక రోజు మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది. నేను గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి కొత్త సిలిండర్ పంపమని చెప్పాను. కొద్దిసేపటికి గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చాడు. అతని పేరు అర్జున్. అతన్ని చూడగానే నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అతను చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. అతని చిరునవ్వు, మాటల్లో ఒక గాంభీర్యం నన్ను క్షణంలో ఆకట్టుకున్నాయి. నేను అతనితో మాటలు కలిపాను. ఎప్పుడు నీవే వస్తావా గ్యాస్ డెలివరీకి అని అడిగాను, నవ్వుతూ. అతను కూడా సమాధానం చెప్పాడు, అవును, ఈ ఏరియా నాదే. అతని కళ్లలో ఒక చిన్న చమక్కు నాకు ఏదో తెలియని ఆనందాన్ని ఇచ్చింది. నేను అతనితో మాట్లాడుతూ కొంచెం దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాను. అతను కూడా నా మాటలకు స్పందిస్తూ సహజంగా నవ్వుతూ మాట్లాడాడు. కాని అతను డబ్బులు తీసుకుని ఖాళీ సిలిండర్తో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత నా మనసు అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. అతని నవ్వు, అతని స్వరం నా గుండెలో తిరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూడటం మొదలైంది. ఆ రోజు సాయంత్రం విజయ్ ఊరికి వెళ్లాడు. నేను ఒంటరిగా ఉన్నాను. మనసు అర్జున్ గురించే ఆలోచిస్తోంది. మరుసటి రోజు ఉదయం 9:30కి అర్జున్ మళ్లీ వచ్చాడు, మరో సిలిండర్ డెలివరీ కోసం. నేను అప్పుడే స్నానం చేసి, తడి జుట్టుతో, ఒక సాధారణ నైటీలో ఉన్నాను. అతన్ని చూడగానే నా మనసు రెక్కలు కట్టుకున్నట్టు అయింది. నేను అతన్ని కిచెన్లోకి తీసుకెళ్లాను. అతను సిలిండర్ పెడుతుండగా నేను అతని వెనకే నిలబడ్డాను. అతను సిలిండర్ పెట్టి వెనక్కి తిరిగేసరికి మేమిద్దరం అనుకోకుండా ఒకరినొకరు ఢీకొని కింద పడిపోయాము. కొద్దిసేపు మేము అలానే ఉండిపోయాము. అతని కళ్లలోకి చూస్తూ నా గుండె వేగంగా కొట్టుకుంది. అతను నవ్వుతూ, ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు. నేను లేరు అని నీరసంగా చెప్పాను. అతని చూపులో ఒక ఆప్యాయత కనిపించింది. మేమిద్దరం ఒకరినొకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా హత్తుకున్నాము. ఆ క్షణంలో నా ఒంటరితనం, నా ఆరాటం అన్నీ కరిగిపోయినట్టు అనిపించింది. ఆ రోజు విజయ్ లేనందున అర్జున్ నాతో ఎక్కువ సమయం గడిపాడు. మేము మాట్లాడుకున్నాము, నవ్వుకున్నాము, ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాము. అతను నాకు తన జీవితం గురించి చెప్పాడు. నేను నా ఒంటరితనం గురించి చెప్పాను. అతని మాటలు, అతని సాంత్వనం నాకు కొత్త ఆనందాన్ని ఇచ్చాయి. ఆ రోజు మేము ఒకరి సాంగత్యంలో మునిగిపోయాము. అది ప్రేమ, ఆప్యాయత, ఒక అనుబంధం. అర్జున్తో గడిపిన ఆ క్షణాలు నా గుండెలో శాశ్వతంగా నిలిచిపోయాయి. అతనితో ఉన్నప్పుడు నేను నేనుగా ఉన్నాను, ఎటువంటి బాధలూ లేకుండా. అయితే ఈ అనుబంధం ఎంతకాలం ఉంటుందో, ఇది నా జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో నాకు తెలియదు. కానీ ఆ రోజు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను.